ఎవరితోనో దీప మాట్లాడుతుంటే ఒకడు వచ్చి వెనక నుంచి అటాక్ చేస్తూ ఉంటాడు. వాడిని పట్టుకుని దీప కొడుతూ ఉంటుంది. ఎవడ్రా మిమ్మల్ని పంపించింది, నన్ను చంపమని మిమ్మల్ని ఎవరు పంపించారు అని చెప్పేసి దీప వాడిని కొడుతూ అడుగుతూ ఉంటుంది. అదే టైంలో వెనక నుంచి ఒకడు కర్రతో దీప తల మీద కొడుతూ ఉంటాడు. అలా కొట్టగానే ఒక్కసారిగా దీప అమ్మా అని చెప్పేసి అయితే అరుస్తూ ఉంటుంది. అలా అరవగానే ఇంకొకడు లేచి దీపనైతే పట్టుకుంటూ ఉంటాడు. అలా పట్టుకోగానే దీపనైతే వెనక నుంచి జ్యోత్స్న అయితే మొత్తం మందు కచ్చిప్తో తన ముక్కు మూసేస్తూ ఉంటుంది. అలా మూయగానే దీప స్పృహ కోల్పోతూ ఉంటుంది. ఇక అమ్మ అమ్మ అనైతే ఆ దూరం నుంచి శౌర్య అరుస్తూ ఏడుస్తూ ఉంటుంది. అది ఇక దీపని అలా చేసేసరికి వెనక నుంచి ఎవరా అని చూస్తూ ఉంటుంది. వెనక్ని జో చూసి ఒకసారిగా షాక్ అవుతూ ఉంటుంది. ఏంటి జో మా అమ్మని చంపాలని చూస్తుందా అని చూసి షాక్ అవుతూ ఉంటుంది శౌర్య. నీకు పుట్టిన పాపానికి శౌర్య కూడా చావాల్సిందే, నిన్ను చంపడమే నా లక్ష్యం, నీతో పాటు నీ కూతురు శౌర్యని కూడా చంపేస్తే నాకు ఏ అడ్డు ఉండదు, ఇంతకు మించి ఇంకే మార్గం నాకు దొరకలేదు అని జ్యోత్స్న అయితే అనుకుంటూ ఉంటుంది. ఇక శౌర్య అయితే వాళ్ళ నుంచి తప్పించుకోవాలని పరిగెడుతూ ఉంటుంది. ఇక రౌడీలైతే శౌర్యాన్ని పట్టుకోవడానికి వెళ్తూ ఉంటారు. ఇక దీప కోసం వచ్చిన కార్తీక్ అయితే అక్కడ పడి ఉన్న దీపను చూసి షాక్ అవుతూ ఉంటాడు. ఏంటి దీప అలా పడి ఉంది అని చూసి షాక్ అయి పరిగెట్టుకుని దీప దగ్గరికి అయితే వస్తూ ఉంటాడు కార్తీక్. అలా దీప దగ్గరికి పరిగెట్టుకుని వచ్చేసరికి దీప అప్పటికే స్పృహ కోల్పోతూ ఉంటుంది. దీప దీప అని పరిగెడుతూ ఉంటాడు. పరిగెట్టి దీపని పట్టుకొని లేపుతూ ఉంటాడు. అయినా దీప ఉలుకు పలుకు లేకుండా అలా పడి ఉండేసరికి కార్తీక్ ఒకసారిగా షాక్ అవుతూ ఉంటాడు. షాక్ అయి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటాడు. దీప దీప అనేది అరుస్తూ ఉంటాడు. అయినా సరే దీప లెగదు. ఇక జ్యోత్స్న అయితే గన్ పట్టుకొని కార్తీక్ వైపు చూస్తూ ఉంటుంది కోపంగా.